హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఏ కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మనం ఛానల్లో చాలా టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ బెల్లం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దామండి. వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మంచిగా బాయిల్ అయ్యాక కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు అన్నది తీసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ గ్రేటెడ్ కొబ్బరి అన్నది తీసుకుని దాంట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం అన్నది తీసుకోండి. బెల్లం అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది చక్కగా ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవనివ్వండి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ రవ్వ అనేది తీసుకోవాలండి. రైస్ రవ్వ అనేది వాటర్లో వేసేటప్పుడు స్లోగా వేసుకుంటా ఇంకో చెయ్యతో కంటిన్యూస్గా స్పాచులాతో తిప్పుకుంటానే రవ్వ అనేది వేసుకోవాలి. లేకపోతే రవ్వ అనేది లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రవ్వ అనేది ఒక 2 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ అండి బెల్లం కుడుములు. చూడండి ఇక్కడ వీడియోలో మన రవ్వ అనేది కొద్దిగా తిక్కగా గట్టిగా అయిపోయింది. సో స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లోకి రవ్వ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక రవ్వని చిన్న చిన్న పోర్షన్స్ లాగా తీసుకొని చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండాలండి. కుడుములు ఎక్కువ పెద్దగా చేస్తే స్టీమ్ అవ్వేటప్పుడు లోపల కుక్ కాకపోవచ్చు. సో మీడియం సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. అలా ఒక్కొక్క కుడుములు ప్రిపేర్ చేసి ప్లేట్లో అరేంజ్ చేయాలండి. నెక్స్ట్ ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. దాంట్లోకి స్టీమర్ ప్లేట్ అనేది పెట్టుకొని కుడుముల్ని స్లోగా దాంట్లోకి అరేంజ్ చేసుకోండి. చేసుకున్నాక లిడ్ అనేది క్లోజ్ చేయండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ కుడుములు అనేవి చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి ప్రసాదంగా పెట్టండి. మీ కిడ్స్కి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుడుములు ఈ వినాయక చవితికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.